Namaste. Today I'm going to explain about conscious versus subconscious అండి. సో మనకు మైండ్ ఒకటే, బట్ ద ఫంక్షన్ ఆఫ్ మైండ్ ఇస్ టూ వేస్. వన్ ఈస్ కాన్షియస్, అదర్ ఇస్ సబ్ కాన్షియస్. సో ఇక్కడ కాన్షియస్ అనేది చైతన్య మనసు, సబ్ కాన్షియస్ అనేది ఉపచైతన్య మనసు. సో కాన్షియస్ మైండ్ అనేది మాస్టర్ అయితే సబ్ కాన్షియస్ మైండ్ అనేది స్లేవ్ అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఆర్డర్స్ ఇట్ ఫాలోస్ బ్లైండ్లీ, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే. సో కార్ డ్రైవర్ని మనము కాన్షియస్ అనుకుంటే, కార్ వచ్చి సబ్ కాన్షియస్ అనమాట. సో కార్ డ్రైవర్ ఎలా నడిపితే కార్ అలా వెళ్ళిపోతుంది. సో నేను ఇక్కడ మీకు ఇవ్వబోయే మెసేజ్ ఏంటంటే, సో మనం ఇప్పుడు కూడా కానీ మన మైండ్లో పాజిటివ్ థాట్స్ని, హెల్తీ థాట్స్ని ఇంజెక్ట్ చేయాలి. లేదంటే ఏమైపోతుందంటే లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. ఎలా అంటే ఒక వ్యక్తి కోపంలో, ఫ్రస్ట్రేషన్లో అతను సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా అతను సూసైడ్కి కావాల్సినటువంటి ఆ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది అది. ఎందుకంటే అఫ్కోర్స్ అతనికి సూసైడ్ చేసుకోవడం ఉండదు, కాకపోతే అలా ఫిక్స్ అయిపోవడం వల్ల ఇది సబ్కాన్షియస్ మైండ్ అనేది ఫాలో అయిపోవడం వల్ల అతను చనిపోయాడు. సో నాకు తెలిసి చాలా వరకు ఒక 60-70% సూసైడ్ కేసెస్ అనేది ఇలాగ తొందరలో తీసుకున్న డెసిషన్స్ వల్ల జరుగుతూ ఉంటాయండి. సో బీ పాజిటివ్.